జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. కొర్రమీను సీడ్ 50% పెంచాలని, మత్స్యకారులు చేపలు పెంచుకునేందుకు సబ్సిడీ ఇవ్వాలని, అలాగే తెలంగాణ నుండి ఇతర దేశాలకు చేపలు ఎగుమతి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ మంత్రిని ఆయన కోరారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. అధ్యక్ష, కృతజ్ఞతలు అధ్యక్ష. చేప బిల్లుల పెంపకం మీద, చేపల మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. ముఖ్యంగా 2 ఐటెంల అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ కొర్రమీను తింటారు అధ్యక్ష. మన తెలంగాణలో ఎక్కడ చూసినా చాలామంది కొర్రమీను తింటారు కనుక కొర్రమీను సీడ్ని ఎక్కువ పెంచి 50% కొర్రమీను ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అట్లే అదేవిధంగా మత్స్యకారులు కానీ, రైతులు కానీ ఏదైనా చేపలు పెంచుకుంటాం, చేపల గుండెలు ఇప్పుడు ఆంధ్రలో చాలా ప్రాంతంలో మత్స్యకారులు కాక వేరే కులాలు కూడా, రైతులు కూడా పెంచుకుంటారు కనుక ఆ విధంగా చేపలు పెంచడానికి సబ్సిడీ ద్వారా ఇచ్చి తెలంగాణ ప్రాంతంలో ఒక హబ్గా చేసి ప్రపంచ దేశాలకు మన ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి చేపలు ఉత్పత్తి పంపించే విధంగా, ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.